ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి. లేని పక్షంలో జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస కఠినంగా నీటి ప్రశ్నపత్రం నేడు ఎంసెట్ ఇంజనీరింగ్కి. ఇది పక్కకు పెడితే ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు మేము సమ్మెకు పోతామని, మేము దీక్ష నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ముంగట ఒక ప్రతిపాదనను పెట్టడం జరిగింది. ఇది చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం బకాయి లేదంటే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరెవరంటే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వాళ్ళు, అవుట్సోర్సింగ్ వాళ్ళు అందరు కూడా కలిపి పనిచేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 9.31 లక్షల మంది, 3.1 నాకు తెలిసి 2.1 తెలంగాణ వ్యాప్తంగా 9,21,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అయితే వీళ్ళకి సుదీర్ఘకాలం పాటు అనేకమైనటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఒకటేంటంటే ఈ 9.21 లక్షల మందికి ప్రతి నెల ఇచ్చే జీతాలు, ప్రతి నెల ఎంత జీతాలు ఇస్తారు వీళ్ళకంటే 4,539 కోట్లు, 7-9 కోట్లు. ఇది కామ కాదు, ఇన్ని కోట్ల జీతాలు ఇస్తారు ప్రతి నెల. అయితే వీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఒకటి మెడికల్ రియంబర్స్మెంట్, ఇంకోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. అయితే ఇవి దాదాపుగా ఇవన్నీ కలిపి 8 నుంచి 10,000 కోట్ల మధ్యలో వేరకపోయినట బకాయిలు. ఇవి కాకుండా పిఆర్సీ రావాలి, పిఆర్సీ మళ్ళా 5 డిఏలు ఇవి రావాలి. ఇవన్నీ 8 నుంచి 10,000 కోట్ల వరకు పేరుకపోయినాయి. వీటి సంగతి ఏంది తేల్చండి, లేకపోతే మేము ప్రభుత్వానికి సహకరించమనేటువంటి డిమాండ్ తోటి వాళ్ళు జూలై 3 దాకానో ఏమో టైమింగ్, జూలై 3 జూన్ 9 దాకా టైం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆర్టీసీ వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు కార్పొరేషన్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళదో సపరేట్ సంస్థ, వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు, వీళ్ళు అల్టిమేటం జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందులో ఉంది. నేనే మండల్లో ముఖ్యమంత్రి గారిని అడిగిన, ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఏంది అని అడిగితే, ఇస్తా కానీ ఇక్కడి నుంచి రిటైర్ అయ్యే వాళ్ళని వెంటనే పడతాయి, కానీ పెండింగ్ ఉన్న వాళ్ళని 12 నెలల్లో మొత్తం చెల్లిస్తా అనేటువంటి మాట చెప్పిండు. దానికి ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందలేదు. అయితే ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక విషయాన్ని చూద్దాం మనము. వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటిది ఒకటి చూస్తే, ఇక వాస్తవానికి ఇది వాళ్ళ కష్టం సొమ్మే, అది వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి అంతే. వాళ్ళ సొమ్మును ప్రభుత్వాలు వాడుకున్నాయి. సో దాంతో ఇబ్బంది ఎదురవుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పెన్షనర్ అడుగుతున్నట్టు ఆవేదనతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక పెన్షనర్ ఆవేదనతో రాసిన లేఖ. నేను మే నెలలో రిటైర్మెంట్ అయినాను, ఇంతవరకు మే నెల అంటే పోయిన ఏడాది, ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ, కమిటేషన్ 40% అమౌంట్, 10 months సరెండర్ అమౌంట్ ఒక్కటి రాలేదు. ఇవి అన్నీ నా కష్టార్జితం. నేను చేసిన లోన్స్ తీర్చమన్నానా,
నాకు ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా, ఉచితంగా పెన్షన్ కావాలన్నానా, నాకు ఇంటికి ఉచితంగా కరెంటు బిల్లు కట్టమన్నానా, నాకు తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలని అన్నానా, నా భూమిని పండించడానికి ఎకరానికి 15,000 రూపాయలు కావాలి అన్నానా, నా పొలానికి ఉచితంగా కరెంటు కావాలన్నానా, నేను ఉచితంగా గొర్రెలు మేకలు పందులు బర్రెలు కావాలని అన్నానా? వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వలేదు. నేను ట్యాక్స్ కట్టినాను, ఎగగొట్టలేదు. నా సంపాదన అంతా ప్రభుత్వ లెక్కే. నా పిల్లలకు స్కాలర్షిప్ లేదు. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకుంటున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెళ్లిళ్ళు చేసినాను. నేను నా కొడుక్కి సైకిల్పై వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కడితే నాతో కారులో వచ్చిన వ్యక్తి ఫీజు కట్టలేదు. కారణం తెల్ల రేషన్ కార్డు నాకు లేదు. చివరికి ఇల్లు కట్టుకుందాము, ఒక 1/2 ఎకరం పొలం కొందామనుకున్నాం అంటే డబ్బులు లేవు. నేను కష్టపడి రాత్రి పగలు డ్యూటీలు చేసినాను. నా జీవితంలో సగం రాత్రులు రాత్రి డ్యూటీలోనే గడిచిపోయినాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినాను. జీవితం అంతా కష్టపడినాను. నేను కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులు? ఎంతైనా ఇచ్చుకోండి, మేము వద్దనలేదు. దయచేసి మాకు ఇవ్వండి. మేము ఓట్లు వేసినాము, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. పనికిరాని ప్రభుత్వం బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయ చూపించండి. రిటైర్డ్ కాబోయే ఉద్యోగులారా మీరు ఆలోచించండి అని చెప్పి ఒక రిటైర్ అయిన ఉద్యోగి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉండు. మేము అడిగింది మీ సొమ్ము కాదయ్యా, మా సొమ్ము మేము దాచుకున్న సొమ్మే మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.